నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో వీసా విధానాలు ఏవైతే ఉన్నాయో రోజు రోజుకు ప్రవాసులకు సులభతరం చేస్తూ ఉన్నామని చెప్పి కువైట్ ప్రభుత్వం అయితే కొన్ని విధానాలు తీసుకుని వచ్చింది. ఎలక్ట్రానిక్ వీసాలు, ఆన్లైన్ వీసాలను కూడా తీసుకుని వచ్చింది. ఇన్ని తీసుకుని వచ్చినా సరే కానీ గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే ఇతర గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో సౌదీ అరేబియా కానీ, యూఏఈ కానీ, బెహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, ఒమన్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలతో పోల్చుకుంటే కువైట్లో వీసా పొందడం చాలా కష్టమని చెప్పేసి, అలాగే ఇక్కడ వీసా నిబంధనలు కఠినంగా ఉండడం వల్ల కువైట్ దేశానికి ఎవ్వరూ రాకుండా ఇతర గల్ఫ్ దేశాలకు పర్యాటకులు ఎక్కువగా వెళుతూ ఉన్నారని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ దేశం ఇంకా వీసాలు సులభతరంగా పర్యాటకులకు అలాగే ప్రవాసులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కువైట్ దేశం మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలకు విభిన్నంగా ప్రవర్తిస్తూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న పలువురు నిపుణులైతే తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయా గల్ఫ్ దేశాలు విదేశీయులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆహ్వానించడానికి రకరకాల వీసాలను ప్రవేశపెడుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క ప్రవేశాన్ని సులభతరం చేస్తూ ఉన్నాయి. అలాగే వారికి అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నాయి. కానీ కువైట్ దేశం ఇతర గల్ఫ్ దేశాల కంటే భిన్నంగా కువైట్లో ఉన్న ప్రవాసులను వెళ్ళగొడుతూ ఉంది. అలాగే కొత్తగా వచ్చే ప్రవాసులకు కఠినతరమైన ఆంక్షలు విధిస్తూ ఉందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు చొరవ తీసుకొని విదేశీయులకు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వీసాలను సులభతరం చేయాలని చెప్పేసి వీసా జారీ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మరింత సులభతరం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి, చమురుయేతర ఆదాయం సృష్టించాలంటే పర్యాటకులు ముఖ్యంగా అవసరమని చెప్పేసి వివిధ దేశాల నుంచి పర్యాటకులను కువైట్ దేశం ఆకర్షించిన రోజున చమురు పైన ఆధారపడడం తగ్గుతూ ఉంది. ప్రస్తుతం కువైట్లో వీసా నిబంధనలు రూల్స్ మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.